గురువుగారు నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు ఇప్పుడు చాలా మాలలు చూస్తున్నాం గురుగారు. తులసి మాల ఉంది, వైజయంతి మాల ఉంది, పగడమాల ఉంది, రుద్రాక్ష మాల ఉంది. ఒక్కొక్క మాల ఒక్కొక్క మా దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క మాలకి ప్రతిదానికి ఒక ఆశించి మనం చేస్తాం. అది ధనమే ఆశించే కావచ్చు, పుత్ర సంతానం ఆశించే కావచ్చు, తేను. అదే విధంగా ఇప్పుడు ఈ మాలల్ని మనము వేసుకుంటాం కదా. ఒక్కొక్క మాల గురించి ఏ మాలను ధరిస్తే మనకి ఏం ప్రయోజనం అన్నది మా ట్రీ మీడియా ప్రేక్షకుల కోసం తెలియజేయండి గురువు. సరే, మాలలు 108 రకాలు. 108 రకాలు ఉంటాయి. వృక్ష మాలలు, పగడమాలలు, గంధమాలలు, తులసి మాల. అట్లా ఏ వృక్షానికి బెరుడు సంబంధించిన తాత్విక ప్రకారంగా వెనుకటికి ఋషులు ఆ చెట్టు బెరడుతోటి మాల తయారు చేసుకొని వాడి కామ్యాల గురించి ఆ మాలతోటి జపం చేస్తూ వాళ్ళ మంత్రసిద్ధిని పొందేవాళ్ళు. దాంట్లో పగడమాల ఒకటి. పగడమాలతోటి జపం చేయాలంటే అమ్మవారి యొక్క జపం పగడమాలతోటి చేయాలి. ఏది లక్ష్మీ అమ్మవారు, లక్ష్మి కానీ దుర్గా కానీ ఏదైనా కానీ పగడమాలతోటి స్త్రీ సంబంధమైనటువంటి మాల జపం మనం చేయొచ్చు. పగడమాలతో స్త్రీ సంబంధమైనటువంటి జపం చేయొచ్చు. దాంట్లో దుర్గాదేవికి ఎక్కువ పగడమాల. లక్ష్మీ సంబంధమైనటువంటి మాల కమల బీజాలతోటి మాల, కమల మాల అంటే తామర పూసలతో చేసినటువంటి మాల లక్ష్మీదేవిని దాంతో జపం చేస్తే అధికమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. ఇంకొకటి తులసి మాల, నారాయణ స్వరూపం. అది ఎప్పుడు కూడా మాలను తిప్పుతూనే ఉండాలి మనసులో. తులసి మాల చేతిలో పట్టుకొని ఎప్పుడు కూడా మాలను మాట్లాడుతూ ఉంటేనే హంసస్సో లోపల హంస జపం చేస్తూ ఉండాలి. దాన్ని చేయడం వల్ల ఏమవుతుంది, విష్ణుమూర్తి యొక్క మాయలో ఏదైతే ఉంటామో మనం, మాయ భ్రమ మనకు కలుగుతుంది. ఏమి తోచదు, ఎవరో ఎదుగుతుంటాం, వాళ్ళు ఎవరు గడిబిడి చేస్తూ ఉంటారు మనల్ని, ఆ భ్రమలో ఉంటాం, పని కాదు. అటువంటి మాయను తొలగించేటువంటి శక్తి తులసి మాలకు ఉంది. ఎవరి మాయలో పడకుండా, ఎవరు చేసిన ప్రయోగమాలలో పడకుండా, ఎటువంటి నరదృష్టిలో మనం పడకుండా ఉండటానికి తులసి మాల అనేది శ్రేష్టం. ఎప్పుడు కూడా చేతిలో జపం చేస్తూ ఉండాలి. చేతికి కట్టుకున్నా పర్వాలేదు ఆ మాలను, మళ్ళీ తీసి జపం చేసుకొని మళ్ళీ చేతికి చుట్టుకోవాలి. అట్లా ఇంకో కొన్ని మాలలు, గంధం మాల ఉంది, రుద్రాక్ష మాల ఉంది, పరమేశ్వరుని స్వరూపం. పంచముఖి రుద్రాక్షతోటి మనం జపం చేయడం వల్ల ఓంకారనాదం అని ఎక్కువ మనకు లోపల చైతన్యం కలిగి పరమేశ్వర అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇందులో చాలా ప్రాముఖ్యమైనది ఏది అంటే ఆరోగ్యం ఒకటి, డబ్బు ఒకటి వచ్చే మాల. ఇవన్నీ చేస్తూ విశేషంగా ఇప్పుడు మంచి ప్రసిద్ధి ఎక్కి అత్యంత ఫలితాన్ని ఇచ్చేటువంటి ఒక మాల, ఆ యొక్క మాలని కరుంగాళి మాల. అంటే కరుంగాళి మాల చేస్తే ఇప్పుడు చేసిన అన్నిటి ప్రయోజనం చేకూరుతుంది. దాని పేరు కరుంగాళి మాల. దొరుకుతాయి కదా గురుగారు బయట, మనకి దొరుకుతుంది, అది మనం తెప్పించాలి. అయితే ధనం లేదు, కరుంగాళి మాల ధనం లేదు, ఇబ్బందులు పడుతున్నాం. మంచి వారితో కరుంగాళి మాల తెప్పించుకొని దానికి పూజ చేసుకొని ఆ మాలను మనం ధరించడం వల్ల వారం రోజులలోనే అతనికి ధనం అనేది లభిస్తుంది. పని లేదు, 2 నెలలైంది పని దొరకక అనేటువంటి విషయంలో ఎక్కడ కష్టపడైనా ఆ డబ్బులు వెచ్చించి ఆ మాల తెప్పించుకొని అది మెడలో వేసుకోవడం వల్ల ఎంబడే నీకు పని దొరుకుతుంది, సత్వర కార్యం సిద్ధి. వ్యాపారం బాగోలేదు, నడవడం లేదు, వారం రోజులు శబ్దత ఉంది, పని వాళ్ళు గొడవ, వరకు నడవడం లేదు అన్నటప్పుడు ఆ మాలను తెప్పించుకొని శాస్త్రోక్తంగా పూజ చేయించుకొని ఆ మాలను ధరించడం వల్ల మనకు వ్యాపారం అనేది సక్రమ మార్గంలో వచ్చేస్తుంది. మరి దానికి నియమాలు ఉంటాయా? అది మెడల్ వేసుకోవాలంటే మాంసాహారం తినొద్దా, లేకుంటే ఏదైనా మనము శౌచాలకు అవిటి పోయినప్పుడు తీసేయాలి, విధి నియమాలు ఏమున్నాయో చెప్పండి గురువుగారు. ఈ మాలకు ఎటువంటి నియమాలు లేవు. రుద్రాక్షకు నియమాలు ఉన్నాయి, తులసి మాలకు ఉంది నియమం, పగడమాలకు ఉంది, స్ఫటికమాలకు ఉంది ఈ నియమాలు. అంటే ఇతరులు వేరే వేసుకోవడానికి, ఇతరులు ఎవరైనా ఈ మాలను ధరించాలంటే కొన్ని నియమాలు చెప్తున్నాను. కాబట్టి ఈ మాలలకు నియమాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ మాలకు నియమాలు ఏమి లేవు, నియమాలు ఏమి లేవు. అన్నీ కూడా దానికి ఆ నియమాలన్నీ, ఆ చెడు నియమాలన్నీ కూడా తీసివేసే మాల పూజ చేసే మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఆ మాలను ధరించడం వల్ల అనుకున్నటువంటి పనులు వారం రోజుల్లో కంప్లీట్ కావాలి.
11 రోజులు మాకు అయిపోవాలి స్వామి అని చెప్పి మాలను ధరించుకొని మీరు వేసుకున్నట్టయితే 11 రోజుల్లో మీ సమస్య అనేది పూర్తి అవుతుంది. మరి ఆ మాల ఏది, ఎలా ఉంటుంది ఆ మాల, దాని యొక్క విశేషం ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది అదేనా? ఇది కరుంగాళి మాల అండి. కరుంగాలి మాల. ఆహాహా. ఇది కరుంగాళి మాల. దీని యొక్క ధర ఎంత ఉంటుంది గురువుగారు, ప్రేక్షకులు ఏమైనా తీసుకోవాలన్నా కానీ? ఇది ఒక చెట్టుతోటి, దాని వేర్లతోటి, దాని సంబంధంతో తయారయ్యేటువంటివి ఒక పూసలు ఇవి. ఈ మాలని ఇది చూడొచ్చు. ఈ మాల ఇది కరుంగాళి మాల. కాబట్టి దీని ధర కూడా బాగానే ఉంటుంది. 108 ఉంటాయి. 108 పూసలు. అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మాల. ప్రయోగాలు దరి చేరవు, నరదృష్టి ఉండదు, ధనం లభ్యమవుతుంది, ఉద్యోగం లభిస్తుంది, వివాహం కాలేదు ఇది వేసుకోండి వివాహం అవుతుంది, వ్యాపారం అనుకూలంగా లేదు ఇది ధరించండి మీ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది, ఇంట్లో సమస్యలు ఉన్నాయి ఇది తెప్పించుకోండి దేవుడి దగ్గర పెట్టి ప్రతిరోజు దాన్ని పూజ చేసుకోండి మీ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి, దృష్టి బాగలేదు ఇది మెడలో వేసుకోండి, నజర్ కానీ దృష్టి కానీ ప్రయోగ బాధలు భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోయి మనిషిని ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచేటువంటి యొక్క మాల కరుంగాళి మాల. అంటే ఇది స్త్రీలు ధరించవచ్చు, ఎవరైనా ధరించవచ్చు. నియమాలు అంటే ఏమి లేవు? నియమాలు ఏం లేవు. నియమాలు పూజ చేసుకొని ఆ నియమాలను తీసివేస్తే మన దగ్గరకు వస్తుంది. ఎంత ఉంటుంది గురువుగారు దీని ధర? ఇది ఒక్క మాల 3500 ఉంటుంది. 3500. 500. అంటే ఇది డూప్లికేట్ కూడా ఉంటాయా? ఏముండవు. డూప్లికేట్ ఉండొచ్చు కానీ ఇవి ఉండవు. ఎప్పుడు పడుకున్నా కూల్గా ఉంటుంది, చూడొచ్చు. ఓకే గురుగారు. ఇది ఎప్పుడు పట్టుకున్నా కానీ ఎండాకాలంలో పట్టుకున్నా ఎప్పుడు చేతిలో చల్లగానే ఉంటుంది, వేడి కాదు. అంటే అమితమైనటువంటి శక్తి దుష్టగ్రహాలను తొలగించి మనిషిని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేటువంటి ఒక గొప్ప శక్తి అనేది ఈ మాలలో ఉంది. కాబట్టి ఈ కరుంగాళి మాలను తెప్పించుకొని అందరూ ధరించండి. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతాయి గురువు గారు? అది తమిళనాడు దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ దొరికాయి ఇవి? తమిళనాడు. అక్కడి నుంచి మనం తెప్పించాలి. తమిళనాడు తప్ప ఎక్కడ దొరికాయా? అక్కడ మనకు లభ్యం అవుతున్నాయి. ఇప్పుడు ఉభయ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దొరకాయండి? ఇక్కడ దొరుకుతుండొచ్చు కానీ అక్కడ మనం అక్కడి నుంచి తెప్పించాలి. ఒక దేవాలయంలో అమ్ముతారు ఇది వాళ్ళు ప్రత్యేకించి. తమిళనాడులో ఒక దేవాలయంలో తిరుపతమ్య అనేటువంటి ఒక దేవాలయం, దాని పేరు తెలియదు, ఆ దేవాలయంలో అమ్ముతారు. వాళ్లకు నెంబర్ చేసేది ఒక మాల మాకు పంపించంటే వాళ్ళు పోస్టులో పంపిస్తారు. అది అదే తెప్పిస్తారు. 3500కు మేము ప్రేక్షకు దీని గురించి చెప్పాలనే మేము తీసుకొచ్చాము. కాబట్టి ఈ మాలను అందరు కూడా తెప్పించవచ్చు. ఇంకో 500 తగ్గవచ్చు, తెలిసిన వాళ్ళు ఉంటే వాడు ఫ్రీగానే ఇవ్వచ్చు. అట్లా ఇది ఎప్పుడు పట్టుకున్నా కానీ కూల్గానే ఉంటుంది ఈ మాల, వేడి కాదు. స్నానం చేసేటప్పుడు తీసేయచ్చా, అట్నే ఉంచవచ్చా? స్నానం చేసేటప్పుడు తీసుకోవచ్చు, ఎందుకంటే మన అపవిత్రంగా ఉంటాను కాబట్టి. మీరు తీసి పక్కకు పెట్టుకొని స్నానం చేసిన తర్వాత ఈ మాలను ధరించి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ వెళ్ళొచ్చు. రాత్రి పడుకునేటప్పుడు భోజనానికంటే ముందు మెడలోంచి తీసి అది పక్కకు పెట్టుకొని మళ్ళీ ఉదయాన్నే వేసుకొని మన పనులకు మనం వెళ్తూ ఉండాలి. కాబట్టి ఇట్లా దీనికి సంబంధించినటువంటి విషయంలో ఈ మాల గురించి చెప్పినటువంటి విశేషం ఇది. అందరూ కూడా దీన్ని తెప్పించుకొని మంచిగా ధరించి అనుకున్నటువంటి పనులు నెరవేర్చుకొని సుఖంగా ఉండండి. నమస్కారం గురుగారు, చాలా బాగా సెలవిచ్చారు గురుగారు, ధన్యవాదాలు.